హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హిమాన్షి స్పీడోమీటర్ వర్క్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇప్పుడు ఎర్టిగా కార్ మనం మీటర్ బ్యాక్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి 2016 మోడల్ ఎర్టిగా. సో చూద్దాం మీటర్ లోపల ఏ సిస్టమ్ ఉందనేది. ఓకే, మీటర్ వచ్చేసి 22 lakhs చేంజ్ తిరిగింది. ఇప్పుడు దీన్ని మనం కస్టమర్ రికమెండేషన్ ప్రకారం దీన్ని ఓపెన్ చేసి కస్టమర్కి ఎంత కావాలంటే అంత పెడతాము. సో ఈ విధంగా అయితే డాష్బోర్డ్ రిమూవ్ చేసుకోవాలి జాగ్రత్తగా, ఎందుకంటే దీనికి క్లిప్స్ ఉంటాయి. తీయడం కొద్దిగా ఫాస్ట్గా తీయడం వల్ల ఈ క్లిప్స్ విరిగిపోతాయి. సో నెక్స్ట్ వెహికల్ వెళ్ళేటప్పుడు వైబ్రేషన్ వచ్చి మీటర్ సౌండ్ వస్తుంది మీటర్ దగ్గర. సో జాగ్రత్తగా ఇక్కడ ఇటు సైడ్ ఒక రైట్ సైడ్ ఒక స్క్రూ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కూడా అలాగే ఒక స్క్రూ ఉంటుంది. రెండు స్క్రూలు తీసిన తర్వాత బండి కీ ఆఫ్ చేసి జాగ్రత్తగా బ్యాక్ సైడ్ ఒకటి క్లిప్ ఉంటుంది మీటర్ సాకెట్. చూద్దాం అది బయటికి తీసిన తర్వాత. ఓకే, ఇలా తీసిన తర్వాత బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ ఒకటి సాకెట్ ఉంది. ఇదే పవర్ సాకెట్ మీటర్కి. సో దీన్ని జాగ్రత్తగా క్లిప్ అన్లాక్ చేసి బ్యాక్ సైడ్ లాగాలి. దిస్ ఈజ్ ద ఎర్టిగా కార్ మీటర్ బేసిక్ మోడల్. చూద్దాం, ఓపెన్ చేసాం దీనిపైన గ్లాసు. బ్యాక్ సైడ్ సిస్టమ్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. ఇది బ్యాక్ సైడ్ కూడా కవర్ ఓపెన్ చేయాలి. చూడండి, బ్యాక్ సైడ్ కవర్ ఓపెన్ చేయాలంటే దీనికి స్పెషల్ స్క్రూస్ ఉంటాయి, నార్మల్ స్క్రూస్ కాదు. ఇది అంటే ఎల్లంకి టైప్ ఉంటాయి. ఆ ఎల్లంకి టైప్ స్క్రూలు మనం మొత్తం 8 స్క్రూస్ ఉంటాయి, అవన్నీ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఉన్న బ్లాక్ కవర్ అనేది బయటకు వస్తుంది. కస్టమర్ ఎవరైనా మన తెలంగాణ, ఆంధ్ర ఎక్కడి నుంచి అయినా కూడా మనకు మీటర్ రిపేర్ కావాలంటే మా షాప్ అడ్రస్ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాము. కార్ మీటర్ అయినా, బైక్ మీటర్ అయినా, ఏదైనా కూడా కిలోమీటర్ బ్యాక్ కానీ, డిస్ప్లే రిపేర్ కానీ, మీటర్ డెడ్ ప్రాబ్లం కానీ ఏది ఉన్నా మాకు షాప్ అడ్రస్కి కొరియర్ చేయండి. మేము మీకు ప్రైస్ చెప్పిన తర్వాత మళ్ళీ మీరు మాకు కన్సల్ట్ అయ్యి ఎంత అయితే మీరు ఓకే అంటే మేము మీటర్ రిపేర్ చేసి మీకు మళ్ళీ రిటర్న్ పంపుతాం. చూడండి, ఇది బ్లాక్ యూపీఐ ప్రోగ్రామరు. దీంట్లో షిఫ్ట్ వీడియోలో ఇది రీడ్ అవుతుంది. చూడండి, మనకు ఎగ్జాక్ట్లీ కిలోమీటర్ కూడా ఇక్కడ షో అవుతుంది. చూడండి, ఎగ్జాక్ట్లీ వెహికల్లో ఉన్న రీడింగ్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఒక నిమిషం వీడియో లోడ్ అవుతుంది. వెయిట్ చూడండి, ఎగ్జాక్ట్లీ మనకు వెహికల్లో ఉన్న రీడింగ్ ఇక్కడ వచ్చేసింది. ఇదంతా ఆటోమేటిక్ జరిగిపోతుంది, మనం చేయాల్సింది ఏమి ఉండదు. జస్ట్ మనం క్లిప్ పెట్టి రీడింగ్ చేంజ్ చేయాలి. చూడండి, ఎగ్జాక్ట్లీ రీడింగ్ ఇది. దీన్ని ఇప్పుడు ఇది ఒరిజినల్ ఫైల్ మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకొని ఎక్కడైనా మన గ్యాలరీలో దాని నేమ్ తోటి జాగ్రత్త పెట్టుకోవాలి. సో యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ 1,08,000 చేంజ్ పెట్టాము, ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసాము. ఇలా క్లిప్ రీకనెక్ట్ చేసి మళ్ళీ స్క్రూస్ యాస్టిజ్ ఎక్కిస్తున్నాను. చూడండి, ఈ మీటర్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ల్యాప్టాప్ ఆఫ్ అయిందంటే దీనికి ఉన్న ఒరిజినల్ సాఫ్ట్వేర్ అనేది ఫెయిల్ అవుతుంది, మీటర్ కూడా ఆన్ కాదు. కొన్ని ప్రికాషన్ తీసుకోవాల్సి ఉంటుంది. రీడ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఏ ఆప్షన్లో రీడ్ చేయాలనో అదే ఆప్షన్లో రీడ్ చేయాలి. సో దీని మీద ఎక్కువ స్టంట్స్ వేస్తే మీటర్ ఆఫ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కొత్త మీటర్ వచ్చేసి 6,000 చేంజ్ ఉంది, 6,000 చేంజ్ ఉంటుంది మీటర్ వచ్చేసి. గ్లాస్ పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త పెట్టాలి. దీనికి 4 దిక్కుల క్లిప్స్ ఉంటాయి. చూడండి, నేను వెహికల్కి అయితే పెట్టాను, కీ ఆన్ చేశాను. చూడండి, 1,80,000 అంటే 1,08,000 కస్టమర్ రిక్వైర్మెంట్లో పెట్టేశాను. సో నెక్స్ట్ దీనిపైన వచ్చేసి గార్డు కూడా ఎక్కిచ్చేసి